అదాని గ్రూప్ తో మన స్టేట్ గవర్నమెంట్ జగన్ గారి టైంలో చేసుకున్న ఒప్పందంలో 200 GW డేటా సెంటర్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ సైజెస్ 14,634 crores అండ్ కమిటెడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ 24,990 జాబ్స్. 25,000 జాబ్స్. మీరు అక్కడ గమనించండి, ఇండైరెక్ట్ జాబ్స్ కాదు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 25,000 జాబ్స్ అని వాళ్ళు రిటర్న్ గా జియోలో డాక్యుమెంట్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు జగన్ గారి టైంలో. నువ్వు దేవుడు స్వామి. అదేంటి విజయ్, డేటా సెంటర్తో 25,000 జాబ్స్ ఎక్కడ వస్తాయి, చెవులో పూలు పెడుతున్నావు అంటే, ఎస్ యు ఆర్ కరెక్ట్. డేటా సెంటర్ ఒక్కదాంతో అన్ని జాబ్స్ రావు కాబట్టి జగన్ గారు ఆ డీల్ని ఎలా స్ట్రక్చర్ చేశారంటే, ఈ డేటా సెంటర్తో పాటు మీకు ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రీక్రియేషన్ సెంటర్ ఇవన్నీ పెడితేనే, వాటితో పాటు మీరు 25,000 జాబ్స్ క్రియేట్ చేస్తేనే మీకు ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాము అని క్లియర్గా డాక్యుమెంట్ చేసి లిఖితపూర్వకంగా ఒప్పందంలో మెన్షన్ చేశారు ఇన్ దట్ జియో. ఇది జగన్ గారి కథ, జగన్ గారి స్టామినా. ఇప్పుడు మన విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి దగ్గరకు వద్దాం. గూగుల్ తో 1 GW డేటా సెంటర్ పెడుతున్నాము అని చెప్పి టమ్కి వేసుకుంటున్నారు కదా సిబిఎన్ గారు. మన డబ్బా మనమే కొట్టుకోలే. సిబిఎన్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఆయన డీల్ ఎలా స్ట్రక్చర్ చేశారో తెలుసా? చూడండి, ఆ జియోలో చూడండి, లిఖితపూర్వకంగా ఏం రాశారో చూడండి. ఆ ఇన్వెస్ట్మెంట్ సైజ్ మెన్షన్ చేశారు, 87,520 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సైజ్ అని మెన్షన్ చేశారు. కానీ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి మెన్షన్ చేశారో తెలుసా? సిబిఎన్ గారికి తెలీదు, ఆయన సన్ లోకేష్ గారికి కూడా తెలీదు. చూడండి, ఎక్కడా కూడా సిగ్నిఫికెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ఎలీట్ సెక్టర్స్ అన్నారు కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పలా. కనీసం ఆ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఎన్నో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకని విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు జగన్ గారి లాగా లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ లో ఎందుకు మెన్షన్ చేయలేకపోయారు ఈ నెంబర్స్ అన్ని? కానీ ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నారు? 22,000 కోట్ల పైనే బెనిఫిట్స్ ఇప్పుడు ఈ గూగుల్ సంస్థకి ఇస్తున్నారు. ఏం కమిట్మెంట్స్ తీసుకొని ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారో ఎక్కడ డాక్యుమెంట్ చేయాలి. చూసారుగా, సిగ్నిఫికెంట్ ఇండైరెక్ట్ జాబ్స్ అన్నారు. అంటే 1 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, మనకు తెలియదు. ఎక్కడన్నా జగన్ గారి లాగా డీల్ స్ట్రక్చర్ లో మెచ్యూరిటీ కనిపించిందా? జగన్ గారి లాగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారా? ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ ఏవి?